2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సరళిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత చిక్కడి ప్రవీణ్ అని చెప్పండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో దాదాపు కేరళ మినహా అన్ని స్టేట్లలో కూడా మీ అలయన్స్ కానీ బీజేపీ పార్టీ కానీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఈ విజయం ఎట్లా సాధ్యమైంది? సూపర్ విజయం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకుంటే ఎక్కడైతే దుష్టపాలన ప్రజలపై జరుగుతుందో అప్పుడు ఒక మహానుభావుడు పుడతాడు. గతంలో కూడా చరిత్ర చూసుకుంటే, హైందత్వంలో కూడా చూసుకుంటే ఎక్కడైతే ప్రజలపై దాడులు జరుగుతున్నాయో, ప్రజలపై విపరీతంగా దాడులు, ద్రోహాలు, ప్రజలని హింసిస్తున్న టైంలో ఎవరో ఒకరు ఆ ప్రజలను రక్షించడానికి ఒక మహానుభావుడు పుడతాడు. అట్లా మన భారతదేశానికి మోదీ గారు పుట్టిర్రు. సో ఇలా వన్ సైడ్ వన్ వే ఎలక్షను. రానున్న రోజులల్లో ఎక్కడ చూసినా కాషాయ జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఎవరైతే హిందూ వ్యతిరేకులు ఉన్నారో, ప్రజలని స్కాములు చేస్తారో వాళ్ళని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు. ప్రజలు కూడా బాగా ఎడ్యుకేట్ అయినారు, ఎవరైందనేది కూడా తెలుస్తుంది. రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇలా తెలంగాణ ప్రజలు కూడా వంచి మోసం చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రకరకాలు ఏ రకంగా చూసినా ప్రజలు ఎలా సంతోషంగా లేరు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరు. కాబట్టి ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరబోతుంది. పశ్చిమ బెంగాల్లో చూసుకుంటుంటే మొత్తం వన్ సైడ్గా బీజేపీకి పడ్డా కూడా కొన్ని చోట్లలో కూడా ఇప్పుడు మమతా బెనర్జీ కూడా కొంచెం పోటాపోటీగా అధికారం ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. అంటే పూర్తిగా అంటే అక్కడ ఉన్న హిందువులందరూ ఏకమై బీజేపీకి విజయం చేకూర్చారనుకోవచ్చా? 100%. ఈ మళ్ళీ ఒకసారి మమతా బెనర్జీ ఆడ వస్తే మాత్రం బంగ్లాదేశ్ అయ్యేది. బెంగాల్ బంగ్లాదేశ్ అయ్యేది. ప్రజలు చాలా నేను సంతోషపడుతున్నా. ఏంటంటే ప్రజలు ఎంబడే గ్రహించినారు ఆమె పాలన ఎట్లుంటుందో. సో రాక్షస పాలన నుంచి తప్పించుకునేగా ఇవాళ ప్రజలు బీజేపీకి ఓటేసి ఇలా బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఆమె కాంపిటీషన్లో ఎక్కడ కూడా లేదనే అనుకోవాలి. అక్కడక్కడ జరిగిన ఆమెకు అంతో ఎంతో సీట్లు వస్తున్నాయంటే అక్కడ దౌర్జన్యాలు, దాడులు, అభ్యర్థులని, ఓటర్లను భయపెట్టించేది, పోలింగ్ ఏజెంట్లను భయపెట్టించేది, బూత్ ఏజెంట్లను కూడా విపరీతంగా భయపెట్టించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు వాళ్ళ ఓటుతోటి ఆమెకు తిప్పికొట్టారు. అంటే మొత్తం కేంద్ర బలగాలను అక్కడ పెట్టారు, మీరు ఈవీఎం ట్యాంపరింగ్లు చేస్తుర్రు, ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి కౌంటింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తాం. ఇప్పుడు అట్లా చేసేది ఉంటే మరి గతంలో ఎట్లా వచ్చింది? గతంలో ఆమెనే వచ్చింది కదా. ఓర్వలేక ఇవాళ గెలవలేక నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె హిందువుల పట్ల ఆమె ఏ రకంగా ఉన్నదో తెలుసు, ఆమె ధోరణి ఎట్లుందో తెలుసు. ఇలా బంగ్లాదేశ్ నుంచి అత్యధిక వలసదారులు ఇవాళ బెంగాల్లోకి రావడానికి మూల కారణం ఆమెనే. ఆడ శాంతి భద్రతల సమస్య ఎప్పటి నుంచో ఉంది. హిందూ ముస్లిం సమస్యలు ఉన్నాయి. హిందువులపై విపరీతంగా దాడులు, రేపులు, దొంగతనాలు, దోపిడీలు, జరగని నేరాలు అనేది లేవు వెస్ట్ బెంగాల్లో. ఒకప్పుడు బీహార్ ఒకప్పుడు ఎట్లుండో అట్లా వెస్ట్ బెంగాల్ తయారైంది. మరి ఇమ్మీడియట్గా ప్రజలు గ్రహించినందుకు ఇవాళ ఒక మంచి సుస్థిర పాలన బీజేపీ హయాంలో బెంగాల్లో ఉంటుంది. టీఎంకే అధినేత విజయ్ కూడా అనూహ్యంగా ఒక 3 సంవత్సరాల లోపల అనూహ్యంగా ఎదిగి ఇప్పుడు అధికారం దిశ కూడా పయనిస్తున్నారు. అంటే మీ అనలైజ్ ఏమంటారు? జెన్జీ నేను అనుకుంటున్నా అక్కడ క్లియర్ మెజారిటీ రాకపోవచ్చు. జెన్జీ ఎఫెక్ట్ ఇవాళ యువతరాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇవాళ యువత మొత్తం కూడా యంగ్ తరాన్ని కోరుకుంటారు, మంచి లీడర్షిప్ రావాలని. సో మంచిదే, చూడాలి, వెయిట్ అండ్ సీ, ఈవినింగ్ వరకు తెలుస్తుంది. డిఎంకే కూడా 3వ స్థానానికి పడిపోయింది. డిఎంకే చూసిరు కదా, స్టాలిన్ స్టేట్మెంట్ కానీ వాళ్ళ అబ్బాయి స్టేట్మెంట్ కానీ యాంటీ హిందూ స్టేట్మెంట్స్. ఇవాళ భారతదేశంలో పుట్టి, భారతీయులుగా పుట్టి, హిందువుగా పుట్టి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అప్పటికప్పుడు వాళ్ళు పసిచాత దాన్ని అంటారు కదా, ఏమంటారు కదా, ఆనందం పొందుతారేమో, కానీ రిజల్ట్ మాత్రం బ్యాడే ఉంటుంది. వాళ్ళు కూడా విపరీతంగా యాంటీ హిందూ స్టేట్మెంట్స్, అది పద్ధతి కూడా కాదు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం. తమిళనాడులో ఎక్కువగా సీఎం అయిన వాళ్ళందరూ కూడా సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు విజయ్ కూడా సినీ ఫీల్డ్ నుంచి, అంటే ఆ మాన్య ఏమన్నా అక్కడ పనిచేసింది అనుకోవచ్చు. ఇప్పుడు సినీ ఫీల్డ్ అనుకునే కంటే కూడా నేను ఏమనుకుంటా అంటే సినీ ఫీల్డ్ డెఫినెట్గా చరిష్మా యాడ్ అవుతుంది. దాని వెంబడి పబ్లిక్ ఒక నమ్మకం. ఇక్కడ గతంలో ఎన్టీఆర్ గారిని చూసి నమ్మడం జరిగింది, అక్కడ కూడా ఎంజీఆర్ గారిని. సో
సినిమాలలో చూసి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది, ప్రజలకు మంచి చేస్తారని ఒక నమ్మకంతో ఉంటుంది. అంటే ఇదే ఊపుతో కూడా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ఎట్లయితే తమిళనాడులో యాంటీ హిందూ పాలన సాగిందో అట్లాంటి పాలన ఇవాళ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. ఎక్కడ చూసినా రిలీజియస్ అటాక్స్, హిందువులపై అటాక్స్ జరుగుతుంది. నిన్న కూడా నవాబ్పేట అనేది మహబూబ్నగర్లో ఒక ఎస్ఐ మరి 25 హిందువుల మీద కేసు నమోదు చేసినారు. ఒక పాస్టర్ వచ్చి ప్రచారం చేస్తుంటే ఊర్లో మనోళ్ళు హిందువులు అడ్డుకుంటే హిందువులు వాళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి పరస్పర దాడులు జరిగినాయి. పరస్పర దాడులు జరిగినప్పుడు 2 వర్గాలపై కేసులు పెట్టాలి. అట్లా కాకుండా ఒక వర్గంపై కేసు, 25 మందిపై కేసు పెట్టడం కాకుండా తీసుకెళ్ళి విపరీతంగా కొట్టడం జరిగింది. మరి ఇట్లాంటి పాలన జరిగితే మరి సమాజం ఊరుకోదు, హిందూ సమాజం ఊరుకోదు. ఇలా మెజార్టీ హిందువులు ఇలా మా ఓట్లతోటి మీరు ఇలా హిందువులు ఎంతోమంది కాంగ్రెస్ కోటేస్తేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మరి నువ్వు అదే హిందువులను విస్మరించి ముస్లింల పట్ల మేము ముస్లింల పార్టీ అని సిగ్గు లేకుండా చెప్పుకునే కాంగ్రెస్ చరిత్ర, క్రిస్టియన్స్ అవుట్రైడ్గా సపోర్ట్ చేస్తున్నారు. వితౌట్ పర్మిషన్ ఎన్నో చర్చిలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి మరి అక్కడ చూడాలి కదా. ప్రశ్నిస్తే మరి అడగోలు కేసులు పెడుతున్నారు, 25 మందిపై కేసులు. సో ఇలా ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. రానున్న రోజులలో ఎట్లయితే తమిళనాడులో అయిందో, ఎట్లయితే బెంగాల్లో అయిందో అట్లాంటిది రిజల్ట్ డెఫినెట్గా ఇలా తెలంగాణలో అవుతుంది. కేరళలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా అక్కడ ప్రచారం చేశాడు. దాంతో ఇప్పుడు కేరళలో గెలిచిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. ఇల్లు చక్కదిద్దుకోమని ముందు పక్కన పోయి నువ్వేదో పీకేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ఇల్లు చక్కదిద్దుకో ముందు ఇచ్చిన హామీలు కరెక్ట్గా ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే ప్రయత్నం చేయి. అలా జిహెచ్ఎంసీ పరిధిలో ఎవడన్నా కాంట్రాక్ట్ను విలువ వచ్చే పరిస్థితి లేడు. ఓ ఫ్లైఓవర్ కట్టాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా కాంట్రాక్టర్లు చేయాలిగా. అమ్మో మాకు ఈ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ అమ్మో మాకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు హ్యాపీగా చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ అంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి పైసలు ఇస్తలేదు. వాళ్ళకి బిల్లు రిలీజ్ చేయాలంటే మళ్ళీ 10 నుంచి 15% కమిషన్. అందులో మిగిలేదే 3-4% మిగులుతుంది. అందులో వీళ్ళకి 15% కమిషన్ ఇస్తే ఆయన బతికేమవుతుంది? ఆల్రెడీ ఏం లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన బిల్లులే ఇంకా రిలీజ్ కాలే. మరి అలా బతుకు ఇలా వరస్ట్గా అయింది కాంట్రాక్టర్ల బతుకు. వాళ్ళకి చక్కగా చేయి, తెలంగాణ ప్రజలకు చక్కగా చేయి, హైడ్రాన్ చక్కగా చేయి. 150 సమస్యలు ఉన్నాయి ఇక్కడ, వీటిపై దృష్టి సారించి నువ్వు ఆడ పోయి చేసేది ఏం లేదు. ఆడ పోయి యాంటీ గవర్నమెంట్ వేవ్ తోటి వచ్చింది. ఆడ రేవంత్ రెడ్డి గారు పోయినందుకు మాత్రం ఏం రాదు. అంటే రేవంత్ రెడ్డి వేవ్ కానీ చరిస్మా కానీ ఏం కేరళలో పనిచేయలే అంటే ఇప్పుడు ఈడ ఎలక్షన్లు పెట్టుమాను, ఆయన వేవ్ పనిచేస్తుందో చూద్దాం. కేరళ వారికి ఎందుకు ఇప్పుడు ఈడ ఎలక్షన్లు పెట్టుకోను. సునామీలో కొట్టుకపోయినారు, కొట్టుకపోతారు ఇవాళ కాంగ్రెస్. అంటే పూర్తిగా అంటే ఈ జరిగిన ఎన్నికలు అయితే 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తిగా హిందూ వ్యతిరేకంగా చేసిన పార్టీలన్నీ కూడా ఇప్పుడు అక్కడ మొత్తం ఓడిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఇదే ఊపుతాడు భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి కూడా చికటి చెప్తున్నారు. శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.